అమ్మా. నాన్న. ఏమిటమ్మా? ఏమి లేదు నాన్న. చూడమ్మా, చాలా రోజుల నుంచి నీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. కథ నాన్న, చెప్పండి. సుమారు 16 సంవత్సరాల క్రిందటి సంగతి ఇది. ఆంధ్రదేశంలో అనంతగిరి అనే పెద్ద జమీందారి ఉంది. ఆ జమీందారు పుట్టుక నుంచి కుంటివాడు. అందుచేత తన పెళ్లి మానుకుని తమ్ముడు రాజేశ్వర ప్రసాద్ ఆనందపురం జమీందారు కుమార్తె రాజ్యలక్ష్మిని పెళ్లి చేసి అధికారం కూడా అప్పగించాడు. ఆ భార్యాభర్తలకు బంగారు బొమ్మలాంటి లలిత కుమారి అనే 3 సంవత్సరాల కుమార్తె ఉంది. కానీ ఇంతలో ఆ కుంటిరాజుకు ఆనందపురం రాజుకు ఏదో విరోధం వచ్చింది. ఆ విరోధాన్ని మనసులో పెట్టుకుని రాజ్యలక్ష్మిని వదిలేసి వేరే వివాహం చేసుకోవలసిందిగా కుంటిరాజు పట్టుబట్టాడు. ఇదేమిటి నాన్న, ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళ విరోధానికి రాజ్యలక్ష్మీదేవి జీవితం బలి కావడమా? ఆ మాటేనమ్మా రాజేశ్వర ప్రసాద్ అన్నగారితో చెప్పాడు. కానీ రాజు, నా నిశ్చయాన్ని నేను మార్చుకోను. నీ వెంటనే మరొకరిని పెళ్ళాడుతీరా. వీల్లేదు. నా ప్రాణం పోయినా అందుకు అంగీకరించు. ఏమన్నా వీల్లేదా? అంత పొగరైతే రాజభవనం వదల వెంటనే బయటకు వెళ్ళిపోండి. నేనే పెళ్లి చేసుకుంటాను. పెళ్లి? ఈ రాజ్యం మాకు దక్కకుండా కుట్రలు పడుతున్నావా? నీ దురాలోచన సాగనివ్వను. దీనికి పగ తెచ్చుకుని తిడతాను. జాగ్రత్త. ఏదో ఉద్రేకంలో రాజేశ్వర ప్రసాద్ అలా అన్నాడే కాని నిజానికి అతనికి ఏ దురుద్దేశం లేదు. కానీ మరుసటి రోజు తెల్లవారేటప్పటికి కుంటిరాజు ఖూనీ చేయబడి ఉన్నాడు. ఆ హత్య చేసిన పాపాత్ముడు ఎవరు నాన్న? అదేనమ్మా ఇంతవరకు తెలియలేదు. ఉద్రేకంలో కసి తీర్చుకుంటానన్నాడే రాజేశ్వర ప్రసాద్. అతనే హంతకుడని న్యాయస్థానంలో నిలబెట్టారు. ఈ రక్తం మనకల చేతురుమాల ఎవరితో మీరు చెప్పగలరా? నాది. ఈ కత్తి మీద చెక్కబడిన పేరు మీదేనా? అవును. ఈ కత్తి నాది. రాజుగారిని హత్య చేయలేదంటున్నారే, ఈ కత్తి ఈ చేతురుమాల అక్కడికి ఎలా వచ్చినాయో చెప్పగలరా? నేను చెప్పలేదు. అవి అక్కడికి ఎలా వచ్చాయో నాకే ఆశ్చర్యంగా ఉంది. సంజాయిషి చెప్పలేను కానీ సత్యం చెప్పగలను. నేను నిర్దోషిని. ఈ హత్యకు నాకు ఏమీ సంబంధం లేదు. The charge of murder against Yuvaraja Rajeshwara Prasad having been proved beyond doubt, I, Sir William Dalton, CIE, His Imperial Majesty's resident in this state, do therefore convict him of the offence of murder and hereby sentence him to be hung by the neck until he is dead. మరణదండననే మాట వినగానే అమాయకుడైన తన భర్త ప్రాణాన్ని కాపాడడానికి రాజ్యలక్ష్మి ఒక ఏర్పాటు చేసింది. ఇదిగోండి డబ్బు. ఇవన్నీ రాణి గారు పంపించారు. వెంటనే వెళ్ళిపోయింది. ఖైదు నుంచి తప్పించుకున్న రాజేశ్వర ప్రసాద్ పారిపోయే ముందు తన భార్యని బిడ్డని ఒక్కసారి చూద్దామని మారువేషంలో బయలుదేరాడు. తన భార్యను చూశాడు కానీ ఆమె అతన్ని ఆనవాలు పట్టలేదు. అప్పుడు పరాయి వాళ్ళు చూస్తే ప్రమాదం అనే భయంతో దాక్కుని ఉన్నాడు. ఆ సమయంలో తన ప్రాణాల కంటే ఎక్కువగా చూసుకుంటున్న తన కుమార్తె ఆడుకుంటూ అతని కంటపడ్డది. తన బిడ్డని చూడగానే మనసుకు మైకం కమ్మినట్లే ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ఆ పిల్లని ఎత్తుకుని పారిపోయాడు. పాపం, తన కూతుర్ని ఎత్తుకుని వెళ్ళిపోయిన రాజేశ్వర ప్రసాద్ ఏమయ్యాడు నాన్న? పరదేశం పోయి తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటూ గుణగణాల్లోనూ శక్తి సామర్థ్యాల్లోనూ స్త్రీ జాతికే వన్నె తేగలిగిన యువతిగా పెంచి పెద్దదాన్ని చేశాడు. కానీ అతని అంతరాత్మ మాత్రం తప్పు చేశావు, నువ్వు తప్పు చేశావని అతన్ని అనుక్షణం బాధిస్తూనే ఉందమ్మా. అంత బాధపడ్డానికి ఆయన ఏం తప్పు చేశాడు నాన్న? రాజభవనంలో రాకుమారిగా పెరగవలసిన దాన్ని అన్నిటికన్నా మిన్నయైన తల్లి ప్రేమకు దూరం చేసి ఏ సుఖాలు లేని ఏకాంతంలో పెంచాడే ఆ తండ్రి. అంతకన్నా తప్పే ఉంటుంది. ఆ బిడ్డ ఆ తండ్రిని అసహించుకోకుండా ఎలా ఉంటుంది? నాన్న, ఇంతకు ముందే కదా అమ్మాయి గుణవంతురాలన్నారు. ఆమెకు అలాంటి అల్పబుద్ధి ఎలా కలుగుతుంది నాన్న? అమ్మా అమ్మా, ఎంత మంచి మనసమ్మా నీది. నేను నీ తండ్రిని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నా.
నాన్న ఏమిటి నాన్న ఇది కంట తడి పెడుతున్నారు? అనంతగిరి రాకుమారిగా ఉండవలసి నిన్ను తల్లి నుండి దూరం చేసి ఇన్ని కష్టాలకు గురి చేసిన దుర్మార్గుణ్ణి ఆ రాజేశ్వర ప్రసాద్ నేనేనమ్మా. అమ్మా, నేను పాపాత్ముని, నన్ను అంటుకోవద్దు. నువ్వు అంటరాని దానివి అన్నాను. నువ్వు కాదమ్మా, నేను అంటరాని వాడిని. నేను అంటరాని వాడిని అమ్మా. అలా అనకండి నాన్న. మీరు నా తండ్రి అయినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. కావవే అమ్మా దేవి నిన్ను పూజా సేతుని దయగావవే అమ్మా దేవి నిన్ను పూజా సేతుని నన్ను కావవే అమ్మా దేవి నిన్ను పూజా సేతుని శివుని సది నీవే గతి కావవే అమ్మా దేవి నిన్ను పూజా సేతునే శివుని సది నీవే గతి కావవే. ఎవరది? భయపడకు, నేనే. నువ్వా? లోపలికి పోస్తుగా. వద్దు, నిన్ను ఒంటరిగా ఎప్పుడు కలుసుకుంటానా అని ఎదురు చూశాను. ఆ దరిద్రుడి వల్ల అనవసరంగా అవకతవక పరిస్థితులు ఏర్పడ్డాయి. వాడి విషయంలో నువ్వు అడ్డుపడకపోతే వాడిని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకి నక్కలకి విందు చేసేవాడిని. ఈ మాట చెప్పడానికి నేను ఎంత కష్టపడొచ్చా? కాదు కాదు, కోప్పడకు. నేను ఒక మంచి మాట చెబుతాను. ఏమిటది? నా అనుచరులు ఆ అమ్మాయి మన గుహరహస్యం తెలుసుకున్నది, అది ఎప్పటికైనా మనకు చిక్కే, ఆ అమ్మాయిని చంపి పారేస్తే ఆ చిక్కు తీరిపోతుంది అన్నారు. అది తప్పు అని నేను అడ్డుపడ్డాను. నీకు నా కృతజ్ఞత. నీవు నీతి గలవాడవని నాకు బాగా తెలుసు. నాన్నగారు నా కోసం ఎదురు చూస్తుంటారు. నేను వెళ్తాను. విమల, నువ్వు సాధారణమైన దానివి కావు. ధైర్య సాహసాలలో ఆడసింహానికి మించిన దానివి. నారీ లోకానికి పేరు తెచ్చే వీరవనిత. అందమైన నీ కళ్ళతో ఆజ్ఞాపించిన, జాజి మొగ్గలాటి నీ వేలుతో సౌమ్య చేసిన లక్షలాది వీరులు తమ ప్రాణాలకు తెగించి నీ ఆజ్ఞను పరిపాలిస్తారు. ఈ ప్రపంచమంతా నీ పాదాల ముందు మోకరిల్లుతుంది. అలా నవ్వుతావే? ఏమీ లేదు, మహాకవిలాగా మాటలు దొర్లించేస్తున్నావే. అవును, నీ అందం చూస్తుంటే నాకే కాదు ఎవరికైనా కవిత్వం పుట్టుకొస్తుంది. చిచ్చి, నీకు పిచ్చెత్తిందా? అవును, నిన్ను చూచిన తర్వాత నీ పిచ్చి పట్టి. ఆగో, తప్పతాగున్నావు. నీ బుద్ధి తప్పుదారి పట్టింది. నీ అందానికి తలకిందై నా బుద్ధి తప్పకుండా తప్పుదారి పట్టింది. ఏమిటో అర్థం లేని మాటలు. ఇంకా అర్థం కాలేదా? మనసిచ్చి ఒక్క మాట చెప్పు, నిన్ను పెళ్లాడతాను. నా ముఠానంతా నీ పాదాల మీద పడేసి నిన్ను నాయకురాలించేస్తాను. ఉగ్రసింహ, మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా? నిన్ను వదిలి వెళ్తానా? అమ్మా, ఏమిటమ్మా ఇదంతా? సమయానికి వచ్చారు నాన్న. మీరు రాకపోతే నన్ను వాడు ఎత్తుకునే పోయేవాడు. ఏమిటి, నిన్ను ఎత్తుకుపోవడమా? అవును నాన్న, నేను వాడిని పెళ్ళాడాలట. ఎంత ధైర్యం వాడికి! అమ్మా, ఇక మనం ఇక్కడ ఉండకూడదు. ఆ దుర్మార్గుడు పట్టుబడితే ఎంత పైన చేస్తారు. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రమ్మా, రామ్మా.
ఇలా తీసుకురండి. చామంతి చామంతి ఏమిటమ్మ గారు అది త్వరగా పాలు తీసుకురా.